క్యాప్ కట్ వీడియో ఎడిటర్ డెస్క్టాప్ వర్షన్ ఎలా డౌన్లోడ్ చేయాలి చూద్దాం. క్యాప్ కట్ యూస్ చేయాలంటే ఫస్ట్ మనకు విపిఎన్ కావాలి. విపిఎన్ అంటే ఏందో చెప్తా. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటాం. సో సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇండియాలో ఉన్నావు, ఓకే? ఇది ఇండియా అనుకో. సో ఇది అదర్ కంట్రీస్, మేబీ యుఎస్, యూకే, నెదర్లాండ్, ఏదైనా సరే. ఇది క్యాప్ కట్ సర్వర్, ఓకే? క్యాప్ కట్ ఇది ఇండియా ఇది యుఎస్ అనుకో. ఇది క్యాప్ కట్ సర్వర్, ఓకేనా? ఇది యూరోప్ ఏదైనా. సో విపిఎన్ ఏం చేస్తుందంటే, యాక్చువల్గా మీరు ఇండియా నుంచి కనెక్ట్ చేసే విపిఎన్కి క్యాప్ కట్కి యూ కెనాట్ ఇన్స్టాల్, ఓకే? అదే ఎందుకంటే క్యాప్ కట్ సర్వర్ ఈస్ అవైలబుల్ ఫర్ యుఎస్ రీజియన్, EU రీజియన్ అండ్ ఆల్, కానీ ఇండియాకి కాదు. గాట్ ఇట్? అందువల్ల మీరేం చేయాలి, ఫస్ట్ విపిఎన్ అంటాం మనం, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, ఓకే? విపిఎన్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే అది కనెక్ట్ చేసుకొని మీరు ఇండియా నుంచి యుఎస్కి కనెక్ట్ చేసుకోండి ఫస్ట్, ఓకే? దాని తర్వాత యుఎస్ నుంచి క్యాప్కట్ సర్వర్ డౌన్లోడ్ చేయాలి, ఓకే? సో ఇది ఎలా చేయాలంటే మీ ఫోన్లో విపిఎన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఫోన్లో క్యాప్కట్కి. డెస్క్టాప్లో క్యాప్కట్ మీరేం చేయొచ్చు, ఫ్రీ విపిఎన్ ఒకటి ఉంది, విపిఎన్ ఫ్రీ. 1 సెకండ్, 1 సెకండ్. విపిఎన్ ఎక్స్టెన్షన్, విపిఎన్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంది, ఫ్రీ విపిఎన్ ఇది. సో ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఫ్రీ విపిఎన్. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంది, యాడ్ టు క్రోమ్ ఎక్స్టెన్షన్, ఓకే? క్రోమ్ ఎక్స్టెన్షన్కి యాడ్ చేసిన తర్వాత సో మీకు ఇలా క్రోమ్లో యాడ్ అవుద్ది, ఇక్కడ వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ పిన్ చేయండి. పిన్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఓకేనా? అంటే ఇవన్నీ ఎక్స్టెన్షన్స్, ఇక్కడ మీకు పిన్ చేసి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇదేమంటుంది అంటే ప్రీమియం. మీ ప్రీమియం తీసుకునే అవసరం లేదు, ఫ్రీకి వెళ్ళండి. అప్ టు 5 ర్యాండమ్ కంట్రీస్. 5 ర్యాండమ్ కంట్రీస్లో యూఎస్ ఖచ్చితంగా ఉంటుంది, EU కూడా ఉంటుంది, వాటికి కూడా అది, ఓకే? సో దట్ ఈస్ ఫైన్. 2 MBps మ్యాక్సిమం స్పీడ్, అంతే. డౌన్లోడ్ స్పీడ్ 2 MBps, అంటే అది కనెక్ట్ చేసినంతసేపు. నెంబర్ ఆఫ్ డేస్ 1 మనకు చాలు కదా, ఈ ల్యాప్టాప్లో నువ్వు వాడుతుంటే అది చాలు, ఎక్కువ. సో దట్ యూ కెన్ కంటిన్యూ ఫ్రీ అండ్ నెక్స్ట్ ఇట్ డన్. ఇప్పుడు నువ్వు దీన్ని ఎనేబుల్ చేయాలంటే ఇది ఓపెన్ చేయి. ఇది ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూ ఎంటర్ చేయండి. నో నీడ్ టు లాగిన్, కంటిన్యూ విత్ ఫ్రీ. ఇక్కడ ఇది క్రాస్ సింబల్ వస్తుంది, ఇది క్రాస్ సింబల్ కొట్టే, యూ నో నీడ్ టు. ఇక్కడ నెదర్లాండ్స్ బదులు నేను యుఎస్ సెలెక్ట్ చేసుకున్నా, ఓరియానో, ఓకే? ఓరిగానో, వర్జీనియా, ఏదో ఒకటి. అది అసలు అక్కడ ఉందో లేదో, ఏది ఉంటే అది కనెక్ట్ చేశారు, యువర్ కనెక్టెడ్. ఇప్పుడు మీరు క్యాప్కట్ డెస్క్టాప్ అని కొట్టండి. క్యాప్కట్ డెస్క్టాప్ అని కొట్టంగానే ఈ వెబ్సైట్ వస్తుంది. బేసిక్గా అయితే లోడ్ అవ్వదు. ఇప్పుడు మీరు విపిఎన్ కనెక్ట్ చేశారు కాబట్టి అది స్లోగా అయినా సరే లోడ్ అవుతుంది, కావాలంటే చూడండి. డౌన్లోడ్ ఫర్ ఫ్రీ 2 MB 3 MB ఉంటుంది, ఒక ఫైల్ డౌన్లోడ్ అవుద్ది, అది స్టెప్స్ ఇచ్చేస్తుంది ఇక్కడ, ఓపెన్ ఇన్స్టాల్ అని, ఓకే? ఈ 2 MB 3 MB ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెంటనే డౌన్లోడ్ అయిపోద్ది, నో ఇష్యూస్, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఇది ఉంది కదా, ఇక్కడ షో ఇన్ ఫోల్డర్కి వెళ్ళండి. చూడండి, క్యాప్కట్ ఇన్స్టాలర్, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఎస్, మీకు ఇప్పుడు ఇది వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకొని మీరు క్యాప్కట్ యూజ్ చేసేటప్పుడల్లా మీరు విపిఎన్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు కొన్ని పనిచేయవు అనమాట దీంట్లో, ఓకే? మీరు డౌన్లోడ్ చేసే దానికి గూగుల్ క్రోమ్ విపిఎన్ ఇన్స్టాల్ చేసాం, విపిఎన్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసాం. దాని తర్వాత మీరు క్యాప్కట్ డెస్క్టాప్లో యూజ్ చేయాలంటే డెస్క్టాప్ నెట్వర్క్ కూడా విపిఎన్ కనెక్ట్ చేయాలి, అంటే విపిఎన్ డెస్క్టాప్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి, ఓకే? లేదంటే క్యాప్కట్ ఎక్కడ ఉంది, డెస్క్టాప్లో ఉంది. ఇప్పుడు డెస్క్టాప్లో ఉండే క్యాప్కట్కి డెస్క్టాప్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని విపిఎన్, ఇది క్యాప్కట్ యూజ్ చేసేటప్పుడల్లా మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. అది నేను ఇప్పుడు చూపిస్తా. ఇది ఇది డౌన్లోడ్ అవుతుంది, లెట్ ఇట్ బి. ఇది ఎంత సైజ్ కావాలి దీనికి, 450 MB, ఓకే? మనకు 424 GB అవైలబుల్ మన సిస్టంలో, మనం 450 MB యూజ్ చేద్దాం. 32%కి వచ్చింది, దట్ ఈస్ ఫైన్. దీన్ని ఇవ్వండి.
ఈలోపు మనము విపిఎన్ డెస్క్టాప్ డౌన్లోడ్ చేద్దాం. విపిఎన్ డెస్క్టాప్ ఫ్రీగా ఏదైనా సరే, అది మనం ఇదే తీసుకుందాం. ప్రోటాన్ విపిఎన్ అయినా సరే, నో ఇష్యూస్. ఏది తీసుకున్నా ఓకే, ఏదైనా ఒకటే మందల. మీరు మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవాలంటే, మల్టిపుల్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ మీరేం చేయాలా, యూ కెన్ నీడ్ టు డౌన్లోడ్ ఇట్. గెట్ ప్రోటాన్ విపిఎన్. ఈలోపు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. 64. లెట్ ఇట్ బి ఓకే. యువర్ ఫ్రీ ప్రోటాన్ ప్లాన్. $76. I will use this one only, okay? No issues. Creating a account, securing your account. That is fine. Choose my own password. Choose my own. ఒక కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోండి. దట్ ఈస్ ఫైన్. ఒక కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకున్నా, దట్ ఈస్ ఫైన్. ఇట్స్ డౌన్లోడెడ్ 95%. మిగతా 5% అవన్నీ ఈలోపు విపిఎన్ సెట్ చేసుకుందాం. అంటే మీరు డెస్క్టాప్లో క్యాప్ కట్ యూజ్ చేసేటప్పుడు అది యూ కెన్ ఏబుల్ టు యూజ్, కానీ దాని లోపల యానిమేషన్స్ అన్నీ మీరు సెట్ చేసుకోలేరు. యానిమేషన్స్ అన్ని మీరు చేయాలన్నా సరే మీకు క్యాప్ కట్ డెస్క్టాప్ అప్లికేషన్ అవసరమే, విచ్ ఇస్ విపిఎన్. ఆ విపిఎన్ కనెక్ట్ చేస్తేనే మీకు అవుతుంది, లేదంటే అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఓకే? అందువల్ల నేను విపిఎన్ డెస్క్టాప్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. %95 ఉంది, ఇది ఓకే. లెట్ ఇట్ బి. డౌన్లోడ్. ఇప్పుడు డౌన్లోడ్ వచ్చింది, డౌన్లోడ్ చేద్దాం. ఇది యాక్చువల్గా స్లోగా ఉంది, ఎందుకంటే మనం ఆల్రెడీ దీనికి విపిఎన్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి స్లోగా ఉంది. ఇప్పుడు గెట్ ప్రోటాన్ విపిఎన్ డౌన్లోడ్ ఫర్ విండోస్. డౌన్లోడ్ ఫర్ విండోస్ అనమాట. మేబీ అది స్లోగా ఉండడం వల్ల మనకు అట్లా అనిపించింది. ఇప్పుడు చూడండి, క్యాప్ కట్ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ అంటే డౌన్లోడ్ అయింది, ఓపెనింగ్లో ఉందన్నమాట. అంటే ఆ సెటప్ అది చూసుకుంటా ఉంది మన విండోస్ సిస్టమ్ స్మూత్లీ. యువర్ కంప్యూటర్ కెన్ రన్ క్యాప్ కట్ స్మూత్లీ. కన్ఫర్మ్. గాట్ ఇట్. క్యాప్ కట్ ఇన్స్టాల్ అయింది. ఈలోపు డౌన్లోడ్ ఫర్ విండోస్ 64 బిట్టే కాబట్టి యూ డౌన్లోడ్ ఇట్ ఫస్ట్. ఇది మనకు డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. చూడండి, ఇప్పుడు ప్రోటాన్ విపిఎన్ 121 MB. సో ఇది డౌన్లోడ్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఈ విపిఎన్ ఇది క్లోజ్ చేద్దాం, ఎందుకంటే బ్రౌజర్లో ఉంది కాబట్టి స్లోగా ఉంటుంది. ఇప్పుడు కావాలంటే చూడండి, ఫాస్ట్గా అవుతుంది. రెజ్యూమ్ చేద్దాం మళ్ళీ, లేదంటే మళ్ళీ క్లోజ్ చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేద్దాం, రీడౌన్లోడ్. ఇప్పుడు ఫాస్ట్గా అవుతుంది కొంచెం. చూడండి, 8, 10, 11 ఫాస్ట్గా అవుతుంది కదా. అది విపిఎన్ కనెక్ట్ చేసి ఇందాక మనం చూసాం కదా, మాక్సిమం 2 MB డౌన్లోడ్ ఆర్ అప్లోడ్ స్పీడ్. ఇప్పుడు విపిఎన్ అగ్రి అండ్ కంటిన్యూ. సో మనం క్యాప్ కట్ డెస్క్టాప్ ఓపెన్ చేసేసాం. ఇప్పుడు క్రియేట్ ప్రాజెక్ట్. క్రియేట్ ప్రాజెక్ట్ కొడితే ఇట్ విల్ లోడ్ ద ఇంటర్ఫేస్. ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ట్యూటోరియల్ ఇవన్నీ నేను చెప్తా, నో ఇష్యూస్. థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఇది డిఫాల్ట్గా ఉంది, దట్ ఈస్ ఫైన్, నో ఇష్యూస్. సో మనకి ఇక్కడ వచ్చి ఇవన్నీ ఉన్నాయి, ఓకే. ఫస్ట్ కాబట్టి నీకు చూపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఇవి తీసేసేయండి, అవసరం లేదు, ఓకే? ఏం తీసేసాను. సో ఇప్పుడు ఇక్కడ యాడ్ సింబల్ ఉంది, నేను ఒక వీడియో యాడ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. లేదంటే వీడియో కూడా అవసరం లేదు, సరే వీడియోనే అనుకో. నేను ఒక వీడియో యాడ్ చేస్తాను. ఇక్కడ వీడియో యాడ్ చేయాలంటే ఫస్ట్
మనం ఇక్కడ మీడియా ఉంది కదా, ఈ మీడియాలో వీ వాంట్ ఇంపోర్ట్. నేను ఇక్కడ జూమ్కి వెళ్ళి లాస్ట్ వీడియో నాది ఏది ఉందో సరే అది తీసుకుంటా. ఇది వీడియో తీసుకున్నా, ఈ వీడియో తీసుకున్నా, ఈ వీడియో తీసుకొని నేను ఇలా డ్రాగ్ చేసుకుంటే సరిపోద్ది, అలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, అది లోడ్ అవుతుంది. దట్ ఈస్ ఫైన్. ఇది ఉంది కదా, దీంతో మనం డ్రాగ్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ బేసిక్గా ఒక టెక్స్ట్ ఎంటర్ చేయాలబ్బా, ఒక టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ టెక్స్ట్ డిఫాల్ట్గా ఒక టెక్స్ట్ తీసుకుంటున్నా. ఏం తీసుకున్నా అంటే ఈ టెక్స్ట్ ఇది ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ టెక్స్ట్ మనం యాడ్ చేసాం కదా ఇక్కడ, సూపర్. ఓకే, ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం లాంగ్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేసుకుందాం. ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు దీని విజిబిలిటీ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నేనేమి ఇద్దామనంటే Day 8 రిలీజ్డ్ అని ఇద్దాం అనుకున్నా. ఓకే, కానీ ఇక్కడ యానిమేషన్కి వెళ్ళండి. చూడు, నెట్వర్క్ ఎర్రర్, క్లిక్ టు ట్రై అగైన్ వస్తున్న యానిమేషన్లు రావట్లే. ఎందుకు రావట్లేదంటే నువ్వు ఇండియా నుంచి వాడుతున్నావు, విపిఎన్ వాడట్లే. నీకు దాన్ని చూపిద్దామని నేను ఇది చేసా. ఇప్పుడు విపిఎన్ ఇన్స్టాల్ చేసావు కదా, ఇప్పుడు డౌన్లోడ్ చేయి విపిఎన్. డబుల్ క్లిక్ ఇస్తే ఇన్స్టాల్ అవుతుంది. డౌన్లోడ్ అయింది కదా, ఇప్పుడు డబుల్ క్లిక్ ఇచ్చాను, ఇన్స్టాల్ అవుతుంది. ఓపెన్ చేయండి. ఐ విల్ ఇన్స్టాల్ ద ప్రోటాన్ విపిఎన్. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా, దట్ ఈస్ ఫైన్. ఇన్స్టాల్. అవేం వద్దు, నాకు ఇది ఒక్కటి చాలు, విపిఎన్ ఒకటి చాలు. ఓకే, ఈ విపిఎన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మనం ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే మనకి విపిఎన్ ఎనేబుల్ అవుతుంది. అంటే ఇది చేయడానికి కూడా మీకు యానిమేషన్స్ రావు. యాక్చువల్గా యానిమేషన్స్ రావు, ఉన్న డిఫాల్ట్ టెక్స్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. యానిమేషన్స్ రావు. ఈ స్క్రోల్ బారు ఇక్కడ మీరు పెడితే దానికి సంబంధించింది పడుతుంది అనమాట. ఓకే, చూడండి పడింది కదా. టెక్స్ట్కి వెళ్ళి దీని ఫాంట్ ఇవన్నీ మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓకే, కేస్ సెన్సిటివ్ కలర్ వైట్లో ఉంది. నేను ఇప్పుడు బ్లాక్ పెడతా కాబట్టి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ బ్లాక్ పెట్టాను కాబట్టి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది లోడ్ అవుతుంది చూడండి. చూడు, ఇది టెక్స్ట్ ఇదే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం విపిఎన్ ఇంకా ఇన్స్టాల్ చేయాలి. విపిఎన్ ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. గాట్ ఇట్. అది ఇంకా ఇన్స్టాల్ అయిందా లేదా చూద్దాం ఒకసారి. చూడండి, ప్రోటాన్ విపిఎన్ ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు నేను డబుల్ క్లిక్ ఇచ్చి దీన్ని ఓపెన్ చేస్తున్నా. లోడ్ అవుతుంది. లెట్ ఇట్ ఓపెన్. ఓకే, చూడండి యానిమేషన్స్ రావట్లే. అంటే చాలా ఫీచర్స్ రావు. జస్ట్ నువ్వు దీన్ని ఎడిట్ చేసుకోగలుగుతావు కానీ నీకు ఫీచర్స్ ఏం రావు అనమాట. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, యానిమేషన్ లేదు చూడండి. ఇవన్నీ రావాలంటే నేను విపిఎన్ ఎనేబుల్ చేయాలి. ప్రోటాన్ విపిఎన్ ఇందా క్లిక్ చేశాను కదా, ఇది ఓపెన్ అయింది. లెట్ ఇట్ ఓపెన్. సో సైన్ ఇన్, క్రియేట్ అకౌంట్. నాకైతే అకౌంట్ లేదు కాబట్టి క్రియేట్ అకౌంట్ చేస్తున్నా. 1 month 12 months ఆర్ సైన్ అప్ ఫర్ ఫ్రీ. ఆల్రెడీ ఉంది మనకి, సో దట్ విల్ కంటిన్యూ. ఆల్రెడీ హ్యావింగ్ అకౌంట్ సైన్ ఇన్, మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కదా. కీప్ మీ సైడ్ ఇన్ కొట్టేస్తున్నా. ఓకేనా, సేవ్ చేసేసాను. ఓకే, క్లోజ్ దిస్. సో ప్రోటాన్ ఫ్రీలో 10 countries 1 devices, ఇది మనకు చాలు. ఈ ఫ్రీ చాలు మనకి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. పాస్వర్డ్ మనకు ఉంది కదా, senak360.bharat@gmail.com. 1 second, ఇది మౌస్ పాయింటర్ ఓడిపోయింది. 1 second. సో మన పాస్వర్డ్ మనం ఎంటర్ చేసుకుందాం. ఓకే, సైన్ ఇన్, లెట్ ఇట్ ఇన్స్టాల్. ఓకే, అరే పాస్వర్డ్ కరెక్ట్, నాట్ కరెక్టా? కరెక్టే, ఇందాక ఏమన్నా రాంగ్ పడి ఉండొచ్చు. ఇప్పుడు కరెక్ట్గానే ఎంటర్ చేసా.
ఎంతసేపు లోడ్ అవుతుందంటే అది కరెక్ట్ అని అర్థం. లోడ్ అవ్వనండి, లాగిన్ అవ్వనండి. అయిన తర్వాత కనెక్ట్ చేద్దాం, ఓకేనా? కనెక్ట్ చేసిన తర్వాత క్యాప్ కట్ ఓపెన్ చేసి మీకు యానిమేషన్ చేసి చూపిస్తాం. సి గెట్ స్టార్టెడ్. ఓకే. సో ఆటో సెలెక్ట్ కంట్రీ ప్రస్తుతానికి అది ఆటో సెలెక్ట్ చేసుకుంటుంది. సి కనెక్టింగ్ ఫ్రీ ఫాస్టెస్ట్ సర్వర్. ఓకే. ఏది ఫాస్టెస్ట్ ఫ్రీగా ఉంటే ప్రెసెంట్ నువ్వు యూజ్ చేసేటప్పుడు మనకి ఏది కనెక్ట్ అయింది? జపాన్ కనెక్ట్ అయింది. చూద్దామా ఆ జపాన్కి పనిచేస్తుందో లేదో. సో ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. ఓకే. క్లోజ్ చేద్దాం క్యాప్ కట్. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ క్యాప్ కట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేసి మనము వీ కెన్ ఓపెన్ ద ప్రాజెక్ట్. మనం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో లాస్ట్ ప్రాజెక్ట్ అదే ఓపెన్ చేద్దాం, నో ప్రాబ్లం. ఓకేనా? టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ అంట, లెట్ ఇట్ టెస్ట్. ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేద్దాం. లాస్ట్ ప్రాజెక్ట్ ఇదే కదా మనం ఓపెన్ చేసింది. ఇది ఒక ప్రాజెక్ట్ ఉంది మనకి ఇక్కడ, ఇది అదే ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఆ ప్రాజెక్ట్ ఇందాక మనం ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ క్లోజ్ అయింది కాబట్టి అక్కడే ఉందాం. అదే ఓపెన్ చేద్దాం. అది ఓపెన్ చేశాను, లోడ్ అవుతుంది. అది లోడ్ అవుతుంది, లోడ్ అవ్వండి. ఇట్స్ ఏ హెవీ సాఫ్ట్వేర్, మనకు తెలిసిందే. లోడ్ అవుతుంది, లోడ్ అవనిద్దాం. ఇంటర్ఫేస్ లోడ్ అయిందా? సో మనము యాక్చువల్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక వీడియో ఆల్రెడీ ఉంది కదా, ఇదే తీసుకుందాం. ఓకే. దీన్ని డ్రాగ్ చేసుకుంటే వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఐఎమ్ యాడింగ్ ద న్యూ టెక్స్ట్. ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఎక్కడ టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేయొచ్చు టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేయి, డిఫాల్ట్ టెక్స్టే నేను యాడ్ చేస్తున్నా. యాడ్ అని కొడితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ Day 8 రిలీజ్ రన్ ఇస్తున్నా. ఇక్కడ యానిమేషన్కి వెళ్తే ఇప్పుడు లోడ్ అవుతాయి. ఓకే. విపిఎన్ కనెక్ట్ చేస్తే మాత్రమే, ఇండియా నుంచి నువ్వు కనెక్ట్ చేయలేవు. అది మెయిన్ ఇక్కడ పాయింట్. వాట్ ఇట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయి. యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. అర్థమైందా ఎలా వచ్చిందో? మీరు దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేస్తే నెక్స్ట్ టైం డౌన్లోడ్ చేయబడలే. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేశా, అది ఎలా వచ్చిందో చూడండి. అది ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ ప్లే కొట్టాలి మీరు. సో టుడే వి విల్ చెక్ హౌ టు ఇన్స్టాల్ 0.5 సెకండ్స్ డ్యూరేషన్ అది. ఇప్పుడు నేను ప్లే చేస్తాను. సో టుడే వి విల్ చెక్ హౌ టు ఇన్స్టాల్. అది లోడ్ అవుతుంది. డెస్క్టాప్ లో క్యాప్కట్ వీడియో ఎడిటర్ ఎలా ఇస్తారు చూడండి. ఇప్పుడు ప్లే కొడితే మనకి ఇక్కడ యానిమేషన్ అవుతుంది. సో టుడే వి విల్ చెక్ హౌ టు ఇన్స్టాల్ క్యాప్కట్ డెస్క్టాప్ లో క్యాప్కట్ వీడియో ఎడిటర్ ఎలా ఇస్తారు. సో విపిఎన్ సూపర్. ఇక్కడ ఈ వీడియో కూడా మనం యానిమేషన్ ఇవ్వచ్చు. ఈ వీడియో సెలెక్ట్ చేసాం కదా, ఇక్కడ మనం ఎఫెక్ట్స్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ యానిమేషన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ వీడియోకి స్టార్టింగ్ ఎలా రావాలి అని. గాట్ ఇట్. లోడ్ అవుతుంది.
అంటే ఇవన్నీ లోడ్ అవ్వాలంటే VPN ఆన్లో ఉండాలి అది. ఇంకా క్యాప్ కట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్గా డెస్క్టాప్లో లోడ్ అవ్వడానికి టైం పడుతుంది, ఎందుకంటే డెస్క్టాప్ అప్లికేషన్ ఈజ్ సమ్వాట్ లార్జర్ కదా, ఫోన్కి కంపేర్ చేసుకుంటే లార్జర్ కాబట్టి. ఇంకా మీరు ఏమైనా ఇచ్చు, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ చూడండి, ఇవన్నీ ఫోన్లో మనకి ఏవైతే కనిపిస్తాయో అవే. స్టెప్ ఇన్, ఇలా ఇలా ఇవ్వచ్చు చూడండి, ఇది ఎఫెక్ట్, ఇది ఎఫెక్ట్, మనం ఎలా అయినా ఇవ్వచ్చు. దీన్ని ఒకసారి క్లిక్ చేసామంటే యానిమేషన్ పడిపోయినట్టే దానికి. ఇప్పుడు చూడండి కావాలంటే మీరు మొదటికి రండి, అదిగోండి యానిమేషన్ వచ్చి అలా. యూ కెన్ ఏబుల్ టు యూజ్ ద క్యాప్ కట్ నౌ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఐ విల్ స్టాప్.